ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విద్యా దృక్పథాలు పర్సెప్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సబ్ టాపిక్ స్వాతంత్రం పూర్వం విద్యా కమిషన్లు. లార్డ్ మెకాలే 1835 కమిటీ 1813 చార్టర్ చట్టంలో పేర్కొన్న ₹1,00,000 ఏ భాష మీద ఖర్చు పెట్టాలో, ఆ లక్ష్యంతో ఏ విద్యా విధానం అందించాలో పరిశీలించి నివేదిక అందించాలని ఈస్ట్ ఇండియా కంపెనీలో న్యాయ సభ్యునిగా పనిచేస్తున్న లార్డ్ మెకాలే అధ్యక్షతన ఆనాటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ఈ కమిటీని నియమించాడు. ఈ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలందరి అభిప్రాయాలు సేకరించి 1835 ఫిబ్రవరి 2న లార్డ్ మెకాలే తన నివేదికను అందించింది. మెకాలే సిఫారసులు. మెకాలే మినట్స్. ఆధునిక విజ్ఞానానికి ఆంగ్లం తాళం చెవి. విజ్ఞాన శాస్త్రాలను భారతీయ భాషలో బోధించలేము. ఆంగ్ల భాష కోసం భారతీయులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సాహిత్యం అంటే ఆంగ్లం మాత్రమే. అరబిక్, పర్షియన్, హిందీ, సంస్కృతాల భాషలు సాహిత్యమే కాదు. భారతదేశ సాహిత్య సంపద ఐరోపా ఖండంలోని ఒక లైబ్రరీలోని ఒక షెల్ఫ్కు సరిపోదు. లార్డ్ మెకాలే. భారతీయులు అంటున్నారు పండితులము, మేము పండితులము అని. పండితులు అంటే జాన్ లాక్ ఫిలాసఫీ తెలిసినవాడు, మిల్టన్ సాహిత్యం తెలిసినవాడు. జాన్ లాక్ పొలిటికల్ సైంటిస్ట్ అండ్ ఫిలాసఫర్. పిల్లవాని మైండ్ ఏమీ రాయని నల్లబల టాబ్యులా రసాతో పోల్చాడు. ఇతని బిరుదు సహజ హక్కుల సిద్ధాంత పితామహుడు. ఒక వ్యక్తి తన మనస్సుపై, తన శరీరంపై పూర్తి స్వేచ్ఛాపరుడు. దానిని హరించే అధికారం కంటికి కనబడని దేవునికి లేదు, కంటికి కనిపించే రాజుకు కూడా లేదు. జాన్ లాక్. ప్రాచీన కాలంలో ఐరోపా ఖండాన్ని గ్రీక్ మరియు లాటిన్ భాషలు ఉద్ధరించినట్లుగా ఆధునిక భారతదేశాన్ని ఆంగ్లం ఉద్ధరించబోతోంది. లార్డ్ మెకాలే. భారతీయ విద్యా లక్ష్యం గుమాస్తాలను తయారు చేయడం. భారతీయులు ఆకారంలో, రూపంలో, రక్తంలో భారతీయత ఉన్నా వారి ఆలోచన ఆంగ్లేయత ఉండే విద్యనే మనం వారికి అందించాలి. లార్డ్ మెకాలే. కంపెనీకి ఉన్న ఆర్థిక వనరుల దృష్ట్యా అందరికీ విద్య అందించడం సాధ్యం కాదు. కాబట్టి అధోముఖ వడబోత సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. లార్డ్ మెకాలే. అధోముఖ వడబోత సిద్ధాంతం అనగా సమాజంలో ధనవంతులను ఎంపిక చేసుకుని వారికి విద్యను అందించగా ఆ ధనవంతులు క్రింది స్థాయి వర్గాలకు విద్య అందిస్తారు. పై అంశాలతో కూడిన నివేదికను లార్డ్ మెకాలే విలియం బెంటింక్కు అందించాడు. 1835లో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడం జరిగింది. ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ విలియం బెంటింక్. ఇండియాలో మొట్టమొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్. సతీ సహగమనం అనే దురాచారాన్ని రూపుమాపిన గవర్నర్ జనరల్ విలియం బెంటింక్. ఆంగ్ల మీడియంలో విద్యను ప్రవేశపెట్టినది విలియం బెంటింక్. ఆంగ్ల భాష కోసం పోరాడిన సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్. భారతీయులకు ఆంగ్లం అవసరం అని గుర్తించింది చార్లెస్ గ్రాంట్. ఆంగ్ల భాష లేకుంటే భారతీయులకు భవిష్యత్తు లేదు. లార్డ్ మెకాలే. నవభారతం 1835లో జన్మించింది అని పేర్కొన్న విద్యావేత్త W.E. హాయ్లాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.